మామూలుగా అయితే రాజకీయాలు అనేవి ఫుల్ టైం బిజినెస్. హ్మ్. రాజకీయాలు ఫుల్ టైం లేకుండా ఎవరు కూడా చేయలేరు. ఇవాళ ఉన్న పరిస్థితిలో నేను సగం రాజకీయాల్లో ఉంటాను, సగం వ్యాపారాల్లో ఉంటాను అంటే కుదరదు. హ్మ్. అందుకనే అందరూ కూడా వ్యాపారాలు ఉన్నా కూడా అవి ఇంట్లో వాళ్ళకో ఎవరికో అప్పగించి రాజకీయాల్లోకి వస్తారు. ఎవరైనా అదే చేస్తారు. లోకేష్ కూడా అంతకుముందు హెరిటేజ్‌లో ఉండి ఆయన బయటకొచ్చేసాడు. ఎందుకంటే ఫుల్ టైము సరిపోదు రాజకీయాలకి, 24 గంటలు సరిపోదు. అంత పనుంటది. కానీ పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఫుల్ టైమ్ ఉన్నది వెరీ వెరీ రేర్. ఫుల్ టైమ్ లేడు ఎప్పుడు కూడా. సినిమాల్లో ఫుల్ టైమ్ ఉంటాడు, రాజకీయాల్లో పార్ట్ టైమ్ ఉంటాడు. ఆయన్ని వీకెండ్ పొలిటీషియన్ అని కూడా పేరు పెట్టారు. కానీ ఆయనకి నడుస్తుంది. రాజకీయాల్లో పార్ట్ టైమ్ ఉన్నా కూడా ఆయన్ని ప్రజలు గెలిపించారు. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఆయన పొజిషన్ కావచ్చు, ఆయనకున్న ఇమేజ్ కావచ్చు, ఆయనకి నడిచింది కాబట్టి నడిపిస్తున్నాడు. ఎవడైనా నడిస్తే నడిపిస్తుంటాడు కదా! పోయేదేముంది. సో అది కూడా అతను కూడా అదే చేస్తున్నాడు. మామూలుగా అయితే అందరూ ఏమనుకున్నారంటే ఇతను పాపం ఆల్రెడీ ప్రొడ్యూసర్లకి సినిమాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి వాటిని ఫినిష్ చేయకుండా రాజకీయాల్లో ఉంటే ఇబ్బంది కాబట్టి అవి ఫినిష్ చేసేస్తాడు. హరిహర వీరమల్లు కావచ్చు, ఓజీ కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్, ఈ మూడు ఉన్నాయి. మూడు ఫినిష్ చేసి ఆయన ఫుల్ టైము రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతాడని నమ్మారు అందరూ. కానీ ఆయన అట్లా చేయట్లేదు. ఆయన ఫుల్ టైం ఆయనకి మంత్రిత్వ శాఖలు కూడా 5-6 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అది కాకుండా ఒక పార్టీ అధ్యక్షుడు, అది కాకుండా డిప్యూటీ సీఎం, కేంద్రంతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఇన్ని ఉండి ఆయన మళ్ళీ సినిమాలు చేస్తానంటే ఖచ్చితంగా అది ప్రజలకి ఆ మేరకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి, ఆయన తీర్చాల్సిన సమస్యలు. ఈ ప్రభుత్వంలో అనేక ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, కార్మికుల సమస్యలు ఉన్నాయి, స్త్రీలకి మీద దాడులు జరుగుతున్నాయి, విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి. ఇవేవి కూడా ఆయన అడ్రస్ చేసి టైం స్పెండ్ చేయకుండా సినిమాల్లోనే మళ్ళీ నేను సినిమాల్లో ఉంటాను అనడం అనేది ఇవాళ షాకింగ్ విషయము. దీని మీద ఆల్రెడీ విజయ్ కుమార్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కోర్టులో కూడా కేసు వేశాడు. ఒక మంత్రిగా ఉంటూ, పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ ప్రైవేట్ బిజినెస్లు చేయడం కరెక్ట్ కాదు అనేది కూడా ఆయన వేశాడు. దాని మీద విచారణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త వార్త వచ్చింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ 4 కొత్త సినిమాలకు ఒప్పుకున్నాడు, ప్రొడ్యూసర్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, అడ్వాన్సులు తీసుకున్నాడు అని వార్త వైరల్ అవుతుంది. ఇందులో దిల్ రాజుది ఫస్ట్. దిల్ రాజు డేట్స్ ని సంపాదించిన దిల్ రాజు అనే 2 రోజుల నుంచి వార్త వైరల్ అవుతుంది. ఇది ఈ సమయంలో కొన్ని మీడియా సంస్థలు అసలు పవన్ కళ్యాణ్ ఏంటి ప్లాన్ ఏంటి అనేది చేసి చెప్పింది ఏంటంటే మొత్తం 4 సినిమాలకి పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యాడని చెప్తున్నారు. అందులో ఒకటి దిల్ రాజుది, రెండవదేమో పీపుల్ మీడియా విశ్వప్రసాద్, ఆయన ఆల్రెడీ ఆయనతో సినిమాలు చేశాడు, ఆయనకు కూడా డేట్లు ఇచ్చాడని చెప్తున్నారు. మూడవదేమో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, రామ్ తాలూరి. ఈ మధ్యనే రామ్ తాలూరిని పవన్ కళ్యాణ్ జనసేనకి జనరల్ సెక్రటరీని చేశాడు, ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు రామ్ తాలూరిని. అతను సాఫ్ట్వేర్ ఇది తెలంగాణలో గట్టిగా పనిచేస్తున్నాడు అని చెప్పాడు. ఆయన గతంలో మట్కా, దండుపాలెం, మెకానిక్, రాకీ, తర్వాత డిస్కో రాజా, రవితేజ లాంటి సినిమాలు ఆయన చేశాడు ఆల్రెడీ ప్రొడ్యూసర్గా. ఆయనకి డేట్స్ ఇచ్చాడని చెప్తున్నారు. ఇంకొకటి 4వ డేట్ ఎవరికి అనేది పేరు చెప్పట్లేదు, కానీ అందరూ కూడా ఏమనుకున్నారంటే OG2 ఆయన ప్రకటించారు కాబట్టి ఆల్రెడీ దానయ్యకే ఇస్తున్నాడు. సో OG2 కూడా ఉండబోతుంది అనేది కూడా టాక్ వస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రకటించాడు OG2 చేయబోతున్నానని. కాబట్టి ఈ 4 సినిమాలు అంటే మినిమం 2 ఏళ్ళు పడుతుంది, 2.5 సంవత్సరం పడుతుంది. ఈ లోపల ఎలక్షన్లు దగ్గరకు వస్తాయి కాబట్టి 4 సినిమాలు ఫినిష్ చేసేస్తే ఎలక్షన్లోకి వెళ్ళిపోవచ్చు. ఎలక్షన్ టైంలో కూడా 1-2 రిలీజ్ ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ గెలిచినా ఓడినా సినిమాలు మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం అన్న ప్లాను పవన్ కళ్యాణ్ కనపడుతుంది. సో పవన్ కళ్యాణ్కి సినిమాల అవసరం ఏముంది అనుకున్నప్పుడు ఆయన చెప్పే లాజిక్ ఏంటంటే ముఖ్యంగా జగన్ ఉద్దేశం చెప్తాడు. మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీరు చేసుకుంటారు, నాకేం డబ్బులు లేవు కదా, నా పార్టీని ఎలా నడపాలి, నాకు డబ్బులు కావాలి కదా, అందుకనే నేను చేస్తాను అనేది ఆయన చెప్పే లాజిక్. దట్ ఈజ్ రాంగ్ లాజిక్. ఎందుకంటే పార్టీని నడపడానికి నేను వ్యాపారాలు చేసుకొని పార్టీని నడుపుతానంటే రాజకీయాల్లోకి నేను ఎవడు రమ్మన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, పార్టీని నడపడానికి సొంతంగా ఇతను సంపాదించాలని అవసరం లేదు, పార్టీకి ఫండ్ వస్తుంది. అదేదో మేఘా వాళ్ళు కూడా ₹1,00,00,000 ఇచ్చారు ఇతనికి ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. ఇంక ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు బోల్డ్ ఫండ్స్ వస్తాయి రాజకీయ పార్టీలు. సో అన్ని రాజకీయ పార్టీలు వ్యాపారాలు చేసి నడుపుతున్నారా? ఎవరు నడుపుతున్నారు? ఇప్పుడు జగన్ వ్యాపారం చేసి ఆ డబ్బులు తెచ్చి వైసీపీలో పెడుతున్నాడా? చంద్రబాబు వ్యాపారాలు చేసి పెడుతున్నాడా? ఇక్కడ రేవంత్ రెడ్డి పెడుతున్నారా?
అందరూ కూడా ఫుల్ టైం రాజకీయ నాయకులు. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఫుల్ టైం నేను రాజకీయాల్లోకి ఉండాలనుకోకుండా నేను సినిమాలు చేస్తా అంటే సినిమాలకి అయిపోతుంది కదా టైము. ప్రతి సినిమాకి కనీసం 50 రోజులు, 50 నుంచి 60 రోజులు ఇవ్వాలి కదా డేట్స్. డేట్స్ దానికి పోయినప్పుడు ఇంక దీని మీద ఏం పని చేస్తాం? దాంట్లో మళ్ళీ దానివల్ల విశ్రాంతి అవసరం, మధ్యలో శ్రమ ఉంటుంది, ఫిజికల్గా కూడా శ్రమ ఉంటుంది కదా ఈ సినిమాలకి. సో దీనివల్ల ఏంటంటే తన పని తన మంత్రి అట్లాంటప్పుడు మంత్రిగా ఉండకూడదు, ఎమ్మెల్యేగా ఉండి చేయాలి. మంత్రిగా ఉంటే మామూలుగా ఎమ్మెల్యేగా ఉంటేనే ఫుల్ టైం సరిపోదు. మంత్రిగా అది కూడా 5-6 శాఖలు తీసుకొని ప్రధాన శాఖలు మంత్రిగా నేను చేయకుండా సినిమాలు చేస్తానంటే ఏంటి అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలు ఆయన మీద వస్తున్నాయి. సో కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంది? ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పేదంతా మనం నమ్మాల్సిన అవసరం లేదు, వాళ్ళ వేరే ఉంటుంది. అందుకని బాలగోపాల్ అనేవాడు రాజ్యం తానేమనుకుంటుందో చెప్పదు, తానేమనుకోవాలని ప్రజలు అనుకోవాలో చెప్తుంది అనేవాడు. అంటే వాళ్ళు చెప్పేదంతా మనం నమ్మాల్సిన అవసరం లేదు, నిజంగా ఏముంది వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది మనం గ్రహించాలి. ప్రజలు తెలివి మీరారు, ఇప్పుడు వాళ్ళు కూడా గ్రహిస్తున్నారు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ వెనక స్ట్రాటజీ ఏంటంటే ఒకటి డబ్బులు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఒక సినిమాకి 100 కోట్ల పైనే రెమ్యునరేషన్ ఉంది, పెరిగి ఉంటుంది కూడా. ఇప్పుడు ఓజీ